జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నందు నందు మధుర మేడం, ఇక్కడే ఉండి నాకు కాల్ చేస్తున్నావేంటి? నేను కాదు మేడం, మా వాళ్ళకి నా ఫోన్ ఇచ్చిన. నాతో మాట్లాడేడుంటే మీ నంబర్కే ఫోన్ చేయమని చెప్పిన. ఓ అవునా, ఇందాకే 2 సార్లు కాల్ చేశారు. అమ్మా ఇదిగో ఫోన్ తీసుకో. హలో అమ్మా. అమ్మ కాదే, నీ మెడల తాలి కట్టిన మగుణ్ణి. నువ్వేంది? సూసహించలేదు కదా నేను గిట్ల వీళ్ళని పట్టుకుంటానని. వద్దు, వాళ్ళు నేను చేయకు మళ్ళా. ఏయ్, నువ్వు పటేల్ పున్నమనే పొడిచినవే. తప్పైంది దొర, బాంచన్, వాళ్ళని విడిచిపెట్టు. వద్దు. గట్లెట్లిడుస్తానే? ఈడ నీ తల్లి నీ తాత నా బామ్మర్దున్నారు. నా బామ్మర్దైతే నీకోసం సావని కూడా సిద్ధంగా ఉన్నాడు. దొర గట్లేం చేయకు దొర. ఇంకా దొరైందే మొగుడని పిలు. గళ్ళకేం తెలియదు దొర, గల నీడ్చే దొర. వీళ్ళని ఇడవాలంటే నువ్వు నా కాడికి రావాలి, లేదంటే వీళ్ళని బొందబెట్టి 11 రోజుల దినాలు చేస్తా. వద్దు 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 పటేల, వాళ్ళనేం చేయకు దొర, ఏం చేయకు. జల్దోస్తే ఏం చెయ్యనే, లేదంటే సంపి పాతరేస్తా. వస్తాను వస్తా. తినడా. ఏయ్, ఉరుక్కుంటా రాకు. మంచిగా ముస్తాబాయి సోగ్గా శోభనం గదిలోకి వచ్చినట్టురా. పటేల పటేల, ఇన్ని రోజుల సంధి పడిన కష్టమంతా ఈరోజుతో అయిపోతుంది. ఇప్పటికీ నేను ఇచ్చిన మాట మీదే ఉన్నాను. విరాజ్కి లయకి పెళ్లి చేసి తీరుతాను. నీ నిర్ణయం నువ్వు మార్చుకోకుంటే నాకు నాకు చావే మార్గం. వెళ్ళాల్సింది ఇంటికి, కానీ అడుగు పడనంటుంది, పాదం కదలనంటుంది. ఎందుకు? విరాజ్, నువ్వింకా ఇంటికి వెళ్ళలేదా? ఇంకా ఏం ఆలోచిస్తున్నావు విరాజ్? నా ఇంటికి నేను వెళ్ళడానికి మనసు రావట్లేదు మాత్రా. నాకు నేను ఈ సమస్యని ఎదుర్కోగలను అని ధైర్యం చెప్తున్నా ఎక్కడో తెలియని బెరుకు నన్ను వెళ్లకుండా ఆపుతుంది. అక్కడికి వెళ్తే నా జీవితం ఇంకొకరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. చైత్ర ప్రేమని మరొక మనిషి కబ్జా చేసేస్తుంది. నా మనసుని ఆలోచనని మార్చేస్తారు. నా జ్ఞాపకాల్లో మిగిలిన చైత్రాన్ని తుడిచేస్తారని భయంగా ఉంది. ఇన్నాళ్ళు చైత్రే జీవితంగా, చైత్ర ప్రేమే ఓదార్పుగా బతికిన నేను చైత్ర స్థానంలో వేరొకళ్ళను ఊహించుకోలేక, లయతోనే మిగిలిన జీవితం అనేది ఓర్చుకోలేక బాధతో ఇంటికి వెళ్ళలేకపోతున్నాను మధురా. నాకు నీ బాధ తెలుస్తుంది విరాజ్, కానీ నీకు తెలుస్తుంది, మా వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను ఒంటరి జీవితంలో ఆనందంగా ఉండలేనని నాకు నచ్చని నరకంలోకి తోసేస్తున్నారు. కానీ నా వాళ్ళ కోసం ఆ నరకాన్ని అనుభవిస్తాను. కళ్ళు మూసుకుని జీవితాన్ని గడిపేస్తాను. అంతకంటే వేరే దారి లేదు. అయ్యో, అసలు ఎలా దొరికిండ్రో అర్థం కావట్లేదే. అయ్యో, గిన్ని రోజులు గిన్ని వేషాలు వేసిందంతా వృధా అయిపోయింది.
ఇప్పుడు నేను లేట్ చేసే ప్రతి క్షణం అక్కడ వాళ్ళందరికీ చాలా ప్రమాదమే. అయ్యో, ఏం చేయను? సరే మధుర, నేను ఎన్ననుకున్నా, ఎంత బాధపడినా నా వాళ్ళ కోసం అయితే వెళ్ళాలి. వెళ్తున్నాను. షట్, మొబైల్ లోపలే మర్చిపోయాను. నువ్వు నా కాడికి రావాలి, లేదంటే వీళ్ళని పొందబెట్టి 11 రోజుల దినాలు చేస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.